బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయన పల్స్, బీపీ సాధారణంగానే ఉన్నాయని రోహిణి ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ మమతా రెడ్డి వెల్లడించారు. అయితే మెరుగైన వైద్యం కోసం పెద్ది సుదర్శన్ రెడ్డిని హన్మకొండలోని రోహిణి ఆసుపత్రి నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నట్లుగా తెలిపారు. ఇక పెద్ది సుదర్శన్ రెడ్డిని తరలించేందుకు హన్మకొండ నుంచి హైదరాబాద్ వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయమై వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేతారెడ్డితో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అవసరమైతే ఎయిర్ అంబులెన్స్ ద్వారా కూడా హైదరాబాద్ కు తరలించే ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయన పల్స్, బీపీ సాధారణంగానే ఉన్నాయని రోహిణి ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ మమతా రెడ్డి వెల్లడించారు. అయితే మెరుగైన వైద్యం కోసం పెద్ది సుదర్శన్ రెడ్డిని హనుమకొండలోని రోహిణి ఆసుపత్రి నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నట్లుగా తెలిపారు. ఇక పెద్ది సుదర్శన్ రెడ్డిని తరలించేందుకు హన్మకొండ నుంచి హైదరాబాద్ వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయమై వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేతారెడ్డితో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరారు. రటిక ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ఎడిటోరియల్ డైరెక్టర్ గటక విజయ్ కుమార్ గారు అందుబాటులో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే బ్రాహ్మణ్ గారు. ఎస్ విజయ్ గారు చెప్పండి. నిలకడగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే పల్స్, బీపీ కూడా సరిగానే ఉందని డాక్టర్ కూడా మాట్లాడడం జరిగింది. అప్డేట్స్ ఏంటి? వాస్తవంగా బ్రాహ్మణి మార్నింగ్ మన జరిగిన ప్రచారం గానీ, మార్నింగ్ సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం విషయంలో గానీ చాలా విషమంగా ఉండేది. కానీ గంటలు గడుస్తున్న కొద్ది పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. మార్నింగ్ 7:30కి ఆయన ఇంట్లో ఉండగానే ఆయనకు హార్ట్ అటాక్ రావడంతో పడిపోయాడు. పడిపోతే కుటుంబ సభ్యులు వెంటనే రోహిణి ఆసుపత్రికి తరలించిన తర్వాత వైద్యులు చాలా దాదాపు 2 hours కు పైగా కృషి చేసి ఆర్సీబీ పెట్టి ఇతర రకాల ఇంజెక్షన్స్ ఇచ్చి మొత్తం మీద ఆయన మళ్ళీ గుండె కొట్టుకోవడం, నాడీ వ్యవస్థ అంతా పనిచేయడం, పల్స్ రేటు మళ్ళీ పునరుద్ధరించడం ఇవన్నీ కూడా చాలా జరిగాయి. 3 గంటల తర్వాత దాదాపు 10 గంటల ప్రాంతంలో మళ్ళీ ఆయనకు వైద్యానికి బాడీ కూడా రియాక్ట్ కావడం, రెస్పాండ్ కావడం జరిగింది. దాంతో మళ్ళీ మిగతా వైద్య పరీక్షలు అన్ని చేశారు, స్కానింగ్ కానీ మిగతా కానీ. అయితే దాదాపు సుదర్శన్ రెడ్డి 2-3 గంటల పాటు శ్వాస సరిగా అందక, లేకుంటే గుండె సరిగా కొట్టుకోక అవస్థలు పడ్డాడు. కాబట్టి మిగతా ఆర్గన్స్ మీద, లంగ్స్ మీద కానీ, మిగతా బ్రెయిన్ మీద కానీ, మిగతా ఆర్గన్స్ మీద కూడా కొంత ఎఫెక్ట్ పడింది. రక్త ప్రసరణ కూడా కొంత తేడా వచ్చింది. అది కూడా ఆటంకం ఏర్పడ్డది. కాబట్టి మిగతా ఆర్గన్స్ అన్ని కోలుకొని మెదడు కూడా సరిగ్గా పనిచేయడం, లంగ్స్ సరిగ్గా పనిచేయడం, వీటి కోసం కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఆయన ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారా లేదా అనే విషయంలో కూడా వైద్యులు క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ పొద్దున్న నుంచి ఇప్పటి వరకు పరిస్థితి వస్తుంది మాత్రం ఖచ్చితంగా ప్రాణాపాయ స్థితి నుంచి మాత్రం బయటపడ్డారు. మెరుగైన వైద్యం కోసం ఇప్పుడే సికింద్రాబాద్ యశోదకు తరలిస్తున్నారు. మార్గ మధ్యంలో వారు ఉన్నారు. అయితే ఆయనను ప్రాణాలు కాపాడాలి, మెరుగైన వైద్యం అందించాలనే విషయంలో అటు టీఆర్ఎస్ నాయకులు కానీ, ఇటు ప్రభుత్వం కానీ చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయింది. లోకల్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కోరిక మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేతారెడ్డి హైదరాబాద్ వరకు కూడా గ్రీన్ ఛానల్ అంటే అంబులెన్స్ కి ఎక్కడ ఎలాంటి ఆటంకం కలగకుండా నేరుగా హాస్పిటల్ కి చాలా తక్కువ సమయంలో హాస్పిటల్ చేరుకునే విధంగా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. దాంతో పాటు ఇక్కడనే కడియం శ్రీహరి మాజీ మంత్రి కడియం శ్రీహరి కూడా ఇక్కడ పర్యవేక్షించారు. టీఆర్ఎస్ ముఖ్య నాయకులు కేటీఆర్, హరీష్ రావు కూడా హుటాహుటిన హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చి హైదరాబాద్ తరలించే విషయంలో కుటుంబ సభ్యులతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నారు. వారు కూడా అంబులెన్స్ వెంటనే ఉండి సికింద్రాబాద్ హాస్పిటల్ కు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఇద్దరు కూడా స్వయంగా సుదర్శన్ రెడ్డి గారిని తీసుకెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ వైద్యం ఏముంటుంది ఏంటి అనేది మళ్ళీ 2-3 గంటల తర్వాత మళ్ళీ మనకు ఫుల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది బ్రాహ్మణి. ఎస్ విజయ్, అయితే కార్యకర్తలు కొంత ఆందోళన చెందిన పరిస్థితి కూడా కనిపిస్తోంది, ఏం చెప్తారు? అయితే వాస్తవంగా బ్రాహ్మణి మార్నింగ్ పరిస్థితి చూస్తే మాత్రం నిజంగానే ఆందోళనకరంగా ఉండే. ఇంట్లో నుంచి పట్టుకొచ్చేటప్పుడు, హాస్పిటల్ పట్టుకొచ్చేటప్పుడు పూర్తి అపస్మారక స్థితిలో ఉండేది. నాడి కూడా కొట్టుకోవడం చాలా వీక్ గా ఉండేది. గుండె
అనుకున్నంత వేగంగా కొట్టుకోకపోవడంతో ఆందోళన చెందారు. వెంటనే వెంటిలేటర్ మీద చికిత్స అందించడం ఇవన్నీ ప్రాసెస్ జరుగుతున్నాయి. అయితే లోపల ఏం జరుగుతుంది, పేషెంట్ కు డాక్టర్లు ఏం వైద్యం అందిస్తున్నారు అనే విషయంలో బయట క్లారిటీ లేకపోవడంతో అపస్మారక స్థితిలో వెళ్లిన సుదర్శన్ రెడ్డిని చూసి మిగతా కార్యకర్తలు గాని బంధువులు గాని ఆయన చనిపోయినట్టు కూడా భావించారు. సోషల్ మీడియాలో గాని ఆయన చనిపోయినట్టు వార్తలు రావడంతో అందరూ కూడా ఆందోళన చెందారు. దాదాపు చనిపోయారనే వార్తే ఎక్కువగా వ్యాప్తి చెందింది. అయితే డాక్టర్లు వచ్చి చెప్పడం, మనం కూడా అప్డేట్ ఇవ్వడంతో ప్రజలకు పూర్తి సమాచారం అందింది. దానివల్ల కొంత ఆందోళన జరిగింది తప్ప ఆయన ప్రాణాపాయ స్థితిలో మాత్రం మొదటి నుంచి కూడా లేడు. అపస్మారక స్థితిలో మాత్రం ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ క్షణం వరకు కూడా అపస్మారక స్థితిలో ఉన్నారు. కాకపోతే ట్రీట్మెంట్ కు రియాక్ట్ అవుతున్నారు, రెస్పాండ్ అవుతున్నారు. కాబట్టి మనం పాజిటివ్ సైన్స్ గా చెప్పవచ్చు బ్రాహ్మణి. అయితే ప్రస్తుతం అయితే డాక్టర్లు నిలకడగానే ఉంది పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం అని చెప్తూ ఉన్నారు. పల్స్ కానీ బీపీ కానీ మొత్తంగా కూడా సరిగ్గా ఉంది అని చెప్తున్నారు. అయితే కొంత సమయం అయ్యాక అంటే ఈవినింగ్ వరకు కూడా మనకు కొంత హెల్త్ బులెటిన్ వచ్చే అవకాశం ఉందంటారా? డెఫినెట్ గా బ్రాహ్మణి. వాస్తవంగా ఏంటంటే హాస్పిటల్ కి తీసుకురాగానే ఆర్సీపీ నిర్వహించారు. దాదాపు 6-7 సార్లు గుండెను గట్టిగా బాది అక్కడ ఉన్న డాక్టర్లు ఆయనను అప్పటికప్పుడైతే ప్రాణాలు రక్షించి వెంటనే వెంటిలేటర్ మీద చికిత్స అంటున్నారు. ప్రస్తుతానికి పల్స్ కానీ గుండె కొట్టుకోవడం కానీ అదంతా కూడా మెడికేషన్ లో భాగంగా నడుస్తుంది. వన్స్ మెడికేషన్ లేకుండా స్వతంత్రంగా తనకు తానే ఊపిరి తీసుకోవడం, తనకు తానే ఆ గుండె తనకు తానే కొట్టుకోవడం ఇవన్నీ జరిగినప్పుడు పూర్తి స్థాయిలో కోలుకున్నట్టు మనం భావించవచ్చు. అయితే ప్రస్తుతానికి వెంటిలేటర్ మీద చికిత్స అందుతున్నప్పుడు బాడీ కొంత రెస్పాండ్ అవుతున్నది కాబట్టి దాని ఒక పాజిటివ్ సైన్ గా ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి. ఇక్కడ రోహిణి ఆసుపత్రి వైద్యులు చెప్పేది ఏంటంటే కనీసం 72 అవర్స్ గడిస్తే గానీ మేమేమి చెప్పలేమని చెప్తున్నారు. అయితే జనరల్ గా డాక్టర్లు ఎప్పుడైనా కానీ కొంత టైం తీసుకుంటారు. వెంటనే ఇది అని క్లారిఫై చేయరు. 72 అవర్స్ చెప్పినప్పటికీ మనం ఇంకొక 3-4 గంటలు యశోద ఆసుపత్రిలో చికిత్స అందుతుంటే అక్కడ ఏం జరుగుతుంది, బాడీ రికవరీ లేకుంటే బాడీ రియాక్ట్ కావడం ఏ రేషియోలో ఉంది ట్రీట్మెంట్ కు అనేది వచ్చిన తర్వాత 2-3 అవర్స్ తర్వాత మనం అక్కడ వైద్యులు చెప్పేదాన్ని బట్టి క్లారిటీకి రావచ్చు బ్రాహ్మణి. అయితే ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటారు అక్కడ సిచ్యుయేషన్? ఇక్కడ పరిస్థితి బాగానే ఉంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు, ముఖ్య నాయకులు కానీ ఆసుపత్రి నుంచి వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి సుదర్శన్ రెడ్డిని కూడా హైదరాబాద్ తరలించారు కాబట్టి ఆసుపత్రి నుంచి అందరూ వెళ్ళిపోయారు. ప్రస్తుతానికైతే వరంగల్లో ప్రశాంతంగానే ఉంది. ఇప్పుడు సీన్ అంతా కూడా మళ్ళీ హైదరాబాద్ కు మారిపోయింది బ్రాహ్మణి. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా డాక్టర్లు అసలు విషయం చెప్పడంతో వారు కూడా మార్నింగ్ ఉన్నంత టెన్షన్ లేదు, ఇప్పుడు కొంత కోలుకున్నట్టుగా మనకు చెప్పొచ్చు బ్రాహ్మణి. ఓకే రైట్ విజయ్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.